ఆదిత్య ఓం గారిని టార్గెట్ చేయడం, నాగార్జున గారిని మెడపెట్టి బయటకు గెంటేయడం నాకు నచ్చలేదు. మిడ్ వీక్ లో అర్థమైందా? అర్ధరాత్రి గడి గెంటేశారంట. ఇది ఎంతవరకు న్యాయం మీకు? అర్ధరాత్రి గడి వచ్చేసాడు బస్సు ఆదిత్య ఓం గారు, బయటకు వచ్చేసాడు, ఆల్రెడీ బయటకు వచ్చేసాడు. లేదు ఏమో మేబీ అవ్వచ్చు, కానీ రాత్రి అయితే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. ఆదిత్య ఓం గారు కారులో వెళ్ళడం చాలా మంది చూశారు. ఆదిత్య ఓం గారు మామూలుగా ఉండడు కదా యాటిట్యూడ్, ఆ అర్థంలోంచి ఇలా అన్నాడంట. ఇక మామూలుగా ముందు చీకట్లో కనపడలేదంట ఆదిత్య ఓం గారు. ఆ మెట్రో స్టేషన్ నుంచి వెళ్తా ఎవడో అడ్డం కొడతారు కదా, అడ్డొస్తుంది కదా అన్నాడంట. నీ ఎందుకు సార్ నీ యాటిట్యూడ్, మొత్తం మూగారంట అక్కడ. అసలు నీకు ఒక ఊరే కదిలింది ఆదిత్య ఓం గారి కోసం, తెలుసా నీకు? అక్కడ ఎక్కడో కొత్తపేట ఏదో కొత్తగూడెమో ఒక ఊరే కదిలింది స్వామి. ఆయన ఇప్పుడు దాకా సేవ్ అయ్యంట, ఊరోళ్ళ వల్ల అవ్వచ్చు. ఇది అన్ఫేర్, నేను చెప్తున్నాగా. ఆదిత్య ఓం గారు తీయొద్దు. ఆదిత్య ఓం గారు ఉన్న కాడికి ఏదో రకంగా గేమ్ని ఆడి స్టేబుల్ గా నిలబడటానికే చూడాడు, స్టాండ్ తీసుకోవడానికే చూశాడు. ఆయన వయసు సహకరించకపోవచ్చు బహుశా. 45+. అవునులే మిడిల్ అంటే ఇప్పుడు వచ్చిన తిండ్లు వల్ల ఏమైందంటే అందరు లైఫ్ ఎక్స్పెన్ అనేది తగ్గిపోయింది కదా. జనాలకు బుర్రపాడైపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన ముసలోడు అన్నారు, కానీ ముసలోడేం కాదు, అంత మీరు అనుకునేంత ముసలోడేం కాదు. ఆయన వయసులో ఉన్నాడు, కాకపోతే మీ మీద ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెద్దోడు అంతే. అర్థమైందా? ఎర్లీగా పుట్టాడు, కాకపోతే మీకు మట్టికి ముసలోళ్ళ కనబడుతున్నాము హౌస్ లో వాళ్ళకి. ఆయన ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నాడు, మెంటల్ గా కూడా స్ట్రాంగ్ ఉన్నాడు, ఎక్స్పీరియన్స్డ్. ఒకటే, నువ్వు కుక్కలాగా వాగినా ఆయన ముందు ఏం పని చేయవు అవన్నీ, అంతే సింపుల్. మామూలు టాలెంట్. అసలు అట్లాంటి ఎందుకు పంపుతారు మీరు? అట్లాంటి పంపకూడదు. ఉన్నారు కదా చెత్త స్క్రాప్ ఉంది ఇంకా లోపల, ఆ స్క్రాప్ లో ఒకరు నేరు పంపించినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. స్క్రాప్ వదిలేసి యాటిట్యూడ్ పర్సన్ పంపించేస్తున్నారు. మాకు ఈ యాటిట్యూడ్ ఎవరు ఇస్తారో అనే యాటిట్యూడ్ ఇంకా మేము ఎవరిని అడగాలి? నైనిక ఎలిమినేషన్ లో చాలా క్రిటికల్ గా ఉంది. నైనిక చాలా కార్నర్ అయిపోయింది హౌస్ లో, బిగ్ బాస్ హౌస్ లోనే అయిపోయింది, బయట ఆడియన్స్ లోనూ కార్నర్ అయిపోయింది. అసలు మణికంఠ కార్నర్ చేస్తున్నారు, కానీ మణికంఠ కాదు కార్నర్. బిగ్ బాస్ హౌస్ లో నైనిక కార్నర్ అయింది, విష్ణుప్రియ కార్నర్ అయ్యారు. తెలుసా మీకు? ఎగ్జాక్ట్లీ, పర్ఫార్మెన్సే లో పిచ్ అయిపోయింది. వాళ్ళకి అసలు ఏం మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు. అర్థమైందా? అందరికి ఉంటది హోమ్ సిక్ అనేది, కానీ ఇప్పుడు మనం ఒక రియాలిటీ గేమ్ షోలోకి వెళ్ళిన తర్వాత హోమ్ సిక్ ఎట్టంటి అన్ని వదిలేయాలి. ఇప్పుడు ఫోన్ లేని ప్రపంచంలో బతుకుతున్నారు వాళ్ళు. అసలు ఫోన్ అంటే లేదు, కమ్యూనికేషన్ లేదు. కానీ వాళ్ళు 3 months తర్వాత వాళ్ళ బాడీ మాడ్యూల్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుంది. తెలుసా నీకు? మనం 3 నెలలు కాదు, మనం 10 నిమిషాలు కూడా ఫోన్ వదలం. మనం మాట్లాడితే ఈ కాసేపే మాట్లాడుకున్న కాసేపే మళ్ళీ ఫోన్లో అతుక్కుపోతాం ఇలాగ. కాబట్టి ఆ కమ్యూనికేషన్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రతిదాన్ని కూడా జనాలు చూస్తున్నారని ఒక మైండ్ సెట్ లో ఉండాలి. ఆ మైండ్ సెట్ ఉన్నది ఏకైక వ్యక్తి నబీల్కి ఉంది. మనం తప్పుగా ప్రవర్తిస్తే తప్పుగా పోర్ట్రేట్ అవుద్ది, బయట వేరే రకాలుగా ట్రోల్ చేస్తారు. నిన్న చీఫ్ ఎంచుకునే ఛాన్స్ మళ్ళీ ఇచ్చాడు. అది శక్తి టీము 2 వైల్డ్ కార్డులను ఆపినందుకు శక్తి టీంకి అవకాశం ఇచ్చాడు. నేరుగా మీలో ఒకరిని చీఫ్ గా ఎంచుకోవచ్చు అని నిఖిల్కి ఆదేశం పంపించాడు బిగ్ బాస్. కానీ నేను అక్కడ గేమ్ లో అది చూసుకున్నట్టయితే యష్మి నోటు దూల మళ్ళీ మొదలైంది. పృథ్వీని పుసుక్కని నువ్వు అన్ఫిట్ రా, నేను ఫిట్ రా అంది. వాడు అట్టయ్యాడు బయటికి వెళ్ళిపోయాడు. ఈవిడ ఇక ముసలి కన్నీళ్ళు కారుతుంది కదా ఎప్పుడు ఉండే కన్నీళ్ళు. అంటే వీడు ఒకటే చెప్పాడు, రాజుకు ఉండవలసిన లక్షణాలు నిఖిల్కి ఉన్నాయని చెప్పొచ్చు. ఏంటంటే బొరే నువ్వు రాజు అవ్వాలనుకుంటే అక్కడికి వెళ్ళి కన్విన్స్ చేయి ఫస్ట్ యష్మి బాధపడుతుంది కదంటే వెళ్ళి. వాడు ఎమోషనల్ అయ్యాడు, నేను అన్నది మిస్టేకే అని తీసుకో, నేను అవ్వాలి చీఫ్ అన్నట్టుగా బిహేవ్ చేసి. రాజుకు ఉండవలసిన లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయి పృథ్వీకి,
ఒక్కొక్కటి కొన్ని మిస్ అవుతాయి. ఆ విషయంలో వస్తే నోటు దోల తగ్గించుకోవాలి, అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలి. రాజుకి అన్ని వాడు క్లాన్ కోసం ఎంతకైనా తెగిస్తాడు, వాడు గెలవడానికి కోసం ఎంతకైనా తెగిస్తాడు. అది రాజుకు ఉండవలసిన లక్షణం. యుద్ధం జరుగుతుంది, రాజు ఒరే మీరు వెళ్ళి నేను ఉన్నాను మీకు ఎందుకు, మీరు వెళ్ళి చంపేయండి అంటే అలా ధైర్యం వెళ్ళి చంపేస్తారు. అరే వాళ్ళు ఇంట్లో అంతమంది ఉన్నారంటే చచ్చిపోతారు ఆటోమేటిక్ వీళ్ళ బలాన్ని వీళ్ళు వీక్ చేసుకున్నట్టే. నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే చీఫ్స్ కింద కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం బిగ్ బాస్. అది కూడా పృథ్వీని ఎంచుకున్నారు, చీఫ్ కింద ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఇంకో చీఫ్ ని ఒక గేమ్ అయితే స్టార్ట్ చేశాడు, పిల్లిని తీసుకురా, అందులో ఎవరైతే ఆఖరణ వస్తారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు సంచాలకుగా వ్యవహరించి ఎవరైతే అవును ఎవరెవరో పృథ్వీ అవునవును ఇప్పుడు ఏం లేదు, ఆల్రెడీ చీఫ్ కింద మనం చీప్ గా బిహేవ్ చేసి యష్మిని మనం చూసాం ఆల్రెడీ. చాలా అంటే చాలా చీప్ గా బిహేవ్ చేసింది అప్పట్లో చీఫ్ గా ఉన్నప్పుడు అయితే అసలు ఈ పిల్లకి చీఫ్ కింద ఇచ్చారా బాబు అన్నట్టు ఇరిటేషన్ రప్పించింది. పొగరు, స్వార్థం, కుల్లి కుషిద్దం అన్ని కనబండి. ఇంకా ఇంకోసారి చూడాలా ఆ కుల్లి కుషిద్దాలు, కొత్తోడికి ఇద్దాం, వాడు కుల్లి ఎలా ఉందో వాడు కుషిద్దం ఎలా ఉందో చూడాలి కదా. అంటే ఆదిత్యంకి ఇచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే ఆదిత్యం డిఫెండింగ్ స్కిల్స్ తక్కువ. చెప్తున్నాం కదా యాటిట్యూడ్ స్టార్ ఆయన, అంతే. ఇంకా అంతకుమించి మాట్లాడలేడు. ఇప్పుడు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు వాదిస్తున్నావు, చేయగలడు. నేను చెప్తున్నాను కదా, మారాలి, మార్పు మంచిదే, మార్పు మంచికే. మెంటల్ గా కూడా ఆడే స్ట్రాంగ్ ఉన్నాడు హౌస్ లో. మీరు అబ్జర్వ్ చేసిందే రాంగ్. మెంటల్ గా స్టెబిలిటీగా ఉన్నవాడు నబీలు, పృథ్వీగాడు అంత గలీజ్ పంచాయతీలో ఉండి సవాసాల్లో ఉండి కూడా ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడింది నేను ఎప్పుడు వినలా. అసలు ఎవరి గురించి కూడా పలానోళ్ళు తప్పుగా మాట్లాడిందే నేను వినలా. సోనియాతో ఉన్నాడు పిచ్చి పంచాయతీలో, నిఖిల్తో ఉన్నాడు పిచ్చి పంచాయతీలో, ఇంకా నిఖిల్ గానే అన్నాడు ఇంకోళ్ళ దగ్గరికి వచ్చి, విష్ణుప్రియ దగ్గరికి వచ్చి, వీడు నారదలాగా మొత్తం ఇక్కడదక్కడ మొత్తం కంపు చేసేస్తున్నాడు అన్నాడు. అంటే వాడి స్టెబిలిటీ మైండ్ చాలా బాగుందని నాకు అప్పుడే అర్థమైంది. ఓకే, వీడు రాజు కింద ఉండవలసిన లక్షణాలన్నీ పృథ్వీగడికి ఉన్నాయి అని నేను నమ్మా. ఖచ్చితంగా ఉన్నాయి కూడా వాడి దగ్గర. గేమ్ స్పిరిట్ కానీ, ఎవరెవరిని ఎప్పుడు వదలాలి, ఎప్పుడు పంపాలి. అన్ఫిట్ ఆర్గ్యుమెంట్స్ లే అస్సలు. నువ్వు చూడు, ఒక గేమ్ వైజ్ వస్తే ఒకడు సపోర్ట్ చేస్తే ఏమి చీఫ్ అయిపోదు. అందరూ ఏకాగ్రీవంగా సపోర్ట్ చేయాలి, ఏకాగ్రీవంగా నిర్ణయం తీసుకోవాలి. అక్కడ నాకు మోర్ దెన్ చీఫ్ అయ్యే అవకాశం ఎవరికి కనబడిందంటే, నాకు ఎక్కువగా ప్రేరణ, నబీల్, వీళ్ళిద్దరికి తప్పితే. ఎందుకంటే క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంది, కానీ ప్రేరణకి ఎందుకు ఇవ్వకూడదు అంటే 0.1, 0.2, 0.3% ప్రేరణ తప్పించవచ్చు నబీల్ మీద. ఎందుకంటే నబీల్కి మణికంఠతోనే సనువుగా మాట్లాడి మణికంఠనే లొంగ పెట్టుకునే అంత మైండ్ ఉన్నవాడు హౌస్ మొత్తం లొంగట్టచ్చు. ఎందుకంటే మణికంఠనే పర్టికులర్గా ఎందుకు తీసుకున్నాడంటే వాడి జిగ్జాగ్ బ్రెయిన్. ఆ జిగ్జాగ్ బ్రెయిన్ ఉన్నవాడినే చాలా కంట్రోల్డ్గా దాన్ని మాడ్యూల్ చేస్తూ ఆడు యాటిట్యూడ్, రే నువ్వు ఇలా ఉండకూడదురా, ఇలా ఉంటే నిన్ను ఇలా చేస్తారా. అది చెప్తాను కదా, వాడు చీఫ్ అయ్యే అవకాశమే లేదు. ఇప్పుడు ఇంకా మారాలి, నేర్చుకోవాలి. నబీల్ చీఫ్ అవుతాడు ఖచ్చితంగా. నబీల్ చీఫ్ అయిన తర్వాత మణికంఠకు నేర్పుతాడు నువ్వు ఎలా ఉండాలి అని. అర్థమైందా? వాడికి నిర్ణయాలు తీసుకోవడం రావట్లా. మణికంఠనే ఎందుకు తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్గా, చీఫ్ అయ్యే ఆ లక్షణాలు వాళ్ళిద్దరికి ఎందుకు ఉన్నాయి అన్నాను, ప్రేరణకి ఎందుకు లివ్ అన్నాను. ఎందుకంటే ప్రేరణకు చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అంటే క్యారెక్టర్లెస్, నోటు దూల ఉంది ప్రేరణకి. నిన్న కూడా సెన్స్లెస్, క్యారెక్టర్లెస్, లేకపోతే యూజ్లెస్, అన్ని లెస్లే ఉన్నాయి. కాబట్టి ఆ లెస్ల ప్రకారంగా ప్రేరణకి ఎంత కమాండింగ్ పవర్ ఉన్నా కానీ లెస్ చేయొచ్చు. అర్థమైందా? అదే నబీల్ని చూడు, నబీల్ని ఊరుకో వరలమాకో నా పాయింట్ నేను చెప్పనే అంటాడు. నబీల్ది అది సత్తా ఉన్నవాడు. ఇంటి చీఫ్ అయితే నబీల్ చాలా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలడు. పర్ఫెక్ట్. ఇగో నీ చూడు, నేను అనుకున్న వాళ్ళిద్దరు కూడా చీఫ్లు అవుతున్నారు ఇప్పుడు. ఎవరెవరో పృథ్వీ కూడా అవ్వాలనుకున్నా, ఎందుకంటే వాడికి మేనేజ్మెంట్ స్కిల్స్ బాగున్నాయి. మన మెంటల్ గా కొంచెం వీక్ అయ్యి ఉండొచ్చు,
ఫిజికల్ గా ఫిట్టెడ్, ఎవరిని ఎలా ఆడించాలో ఏంటో అడిగి తెలుసు. నిఖిల్ మీద బాగా జ్ఞానం ఉన్న వ్యక్తి. నిఖిల్ ఇంకా నారదే, చిడతలు వాయిస్తా